హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కే క్రియేటర్ 12. నేను మీ అరుణ్ కుమార్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. అండ్ ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని చేయండి అని ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో ఇంకా మెసేజ్ చేయండి. అంటే ఏ కాన్సెప్ట్ మీద మీకు వీడియో కావాలో ఆ కాన్సెప్ట్ మీద చేద్దామని అనుకుంటున్నా. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోవాలి. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, అనంత్ అంబానీ పెళ్లికి దేశవ్యాప్తంగా కాకుండా కొంచెం నలుమూల నుండి అతిరథ మహారాజులు అంబానీ ఇల్లు దొక్కారు. సో అందులో మన ఉత్తర భారతదేశం నుంచి యాక్టర్స్ అయితే ప్రతి ఒక్కరు వెళ్ళడం జరిగింది. అండ్ ఇలా జరుగుతుంటే కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అదేంటో అనేది వీడియో చివరి వరకు చూడండి, అది చెప్తాను. అండ్ మహేష్ బాబు గారు అండ్ అలాగే రామ్ చరణ్ ఇంకా చాలా మంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరి ఫొటోస్ ఇక్కడ ఇస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఒక పెళ్లి కార్డుకు అంటే కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి, ఒక పెళ్లి కార్డుకి ఇంత పెట్టడం అవసరమా, ఇంకా ఫన్నీ మీమ్స్ కూడా వచ్చినాయి. సో అవన్నీ మీకు పక్కపొండి చూపిస్తా. అండ్ అలాగే ఒక ఇంట్రెస్ట్కరమైన వార్త ఇప్పుడు చక్కెర కొడుతుంది. ఏంటంటే అంటే పెళ్ళికి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చారు. అండ్ అలాగనే మన అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళందరూ అంటే అమితాబ్ బచ్చన్ అని అలా కొడుకు పేరు ఏంటిది బాబాయ్. సో అలాగే అమితాబ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ గారు కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. ఏంటంటే అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫోటో దిగారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎవరు ఉండాలి, ఐశ్వర్య రాయ్ అండ్ వాళ్ళ కూతురు కూడా ఉండాలి. కానీ వీళ్ళు సపరేట్గా ఫోటో దిగారు. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ అవుతుంది. విషయం ఏంటంటే వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవమో కాదో మనకు తెలియదు. సో పెళ్ళి అయితే చాలా ఘనంగా జరిగింది. ఎంత ఘనంగా అంటే మనం ఆల్రెడీ చాలా వీడియోస్ బయటికి వచ్చాయి, చూసాం. చాలామంది మనకి ఇష్టమైన రెగ్యులర్ జాన్ సినా కానివ్వండి, అలాగే రజనీకాంత్ గారు కానివ్వండి, అండ్ సల్మాన్ ఖాన్, నెక్స్ట్ అలాగే రణబీర్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా చాలామంది హాలీవుడ్ యాక్టర్స్ నుంచి బాలీవుడ్ యాక్టర్స్, అలాగే టాలీవుడ్, కోలీవుడ్ ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారు ఆ పెళ్ళిలో. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే వీడియో ఇంతే అయిపోయింది. సో ఇంకా ఎవరికైనా కాన్సెప్ట్ కావాలి అంటే ఎట్లా అంటే ఈయన దాంట్లో ఏ కాన్సెప్ట్ లేదని చాలామంది అంటారు. నో ప్రాబ్లం, నాకు కూడా తెలుసు లేదని. సో మీరు కామెంట్ చేస్తే దాని మీద వీడియో చేద్దామని అనుకుంటున్నా. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. ఇట్లు మీకే కలవాల అరుణ్ కుమార్. జై హింద్.